యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నయ్య హోంవర్క్ చేసుకుంటుంటే మీ ఇద్దరు ఆడుకుంటున్నారా? ఫస్ట్ హోంవర్క్, ఆ తర్వాతే ఆటలు. ఓకేనా? ఓకే డాడీ. ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చేసారు. షాప్కి వెళ్ళి టెడ్డీ బేర్ కొనడం కష్టం. రేపు కొంటాను. రండి స్నాక్స్ పెడతాను. మనం ఆ ఇంటికి వెళ్ళి టెడ్డీ బేర్స్ తెచ్చుకుందామని మమ్మీ డాడీతో చెప్పకుండా ఎందుకు ఆపావను? వాళ్ళతో చెప్పకుండా మనం ఆ ఇంటికి వెళ్ళాలి. రేపు వెళ్దాం. అఖిల్ హారిక ఇంటికి వచ్చేలోపు వాళ్ళ గదిలో ఉన్న డబ్బుల్ని బయటకి తీసి వేరే చోట పెట్టాలి. ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ చీపురు తీసుకెళ్తాను. అత్తయ్య ఇలా రండి. ఏంటి పావని? అటు చూడండి అత్తయ్య. సుమంగళి పిన్ని చీపురు తీసుకుని అఖిల్ హారికల గదిలోకి వెళ్లారు. ఎందుకు? ఉదయం కూడా చీపురుతో వెళ్లారత్తయ్య. ఎందుకో గాని పిన్ని ఆ గది మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఏమై ఉంటుంది? తను బయటికి రాని అడుగుదాం. అమ్మో, ఇలా ఇరుక్కుపోయానంటే ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా? దేవుడా, వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఎలా బయటికి రావాలరా దేవుడా? దేవుడా, ఎరకపోయి ఇరుక్కుపోయానే. ఇందుకే తిండి తగ్గించి స్లిమ్గా ఉండాలి అనేది. కనిపించిందల్లా తిని బొండగా అయ్యాను. ఇప్పుడు ఎలారా బయటకు వచ్చేది? హారిక, 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 అరే భయపడకు. హారిక, హారిక. అమ్మో, వీళ్ళొచ్చేసారే. దయ్యాన్ని పోతాని కాదే, సుమంగళిని. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ముందు నన్ను లాగండ్రా, బయటకు లాగండి.
ఊపిరి ఎడక చేస్తున్నాను రా, లాగండి రా, లాగండి. మీరు మారులో ఏం చేస్తున్నారండి? ఊడుస్తున్నానే. ఉదయం అంతా ఊడ్చారు కదా, మళ్ళీ ఎందుకు? ఉదయం సాయంత్రం 2 సార్లు ఊడిస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుందని. ఇంత శుభ్రం మీకెప్పుడు వచ్చిందంటీ? నాకు మొదటి నుంచి ఇల్లు శుభ్రంగా ఉంచడం నాకు అలవాటే. శుభ్రత అపరిశుభ్రత తట్టుకోలేక చేస్తున్నావు. నేను అర్జెంటుగా ఫ్యాక్టరీకి తీసుకెళ్లి క్లీనింగ్ సెక్షన్ లో పెట్టాలి. ఫ్యాక్టరీ శుభ్రం చేయడమా? కుదరదు కుదరదు. అక్కడ ఏమైనా డబ్బులున్నాయా ఏంటి? డబ్బులా? డబ్బంటే లక్ష్మీదేవి అంటే ఇల్లు. అందుకే ఇల్లు ఊడుస్తున్నాను. ఫ్యాక్టరీ ఊడవటానికి నేనేమైనా వర్కర్నా? బస్సుతో ఊడిపించుకోండి. నా వల్ల కాదు. జరుగు 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 జరుగు. ఆంటీని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అఖిల్. తేడా కాదు, తనకి మధ్య మెంటల్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది. డబ్బులు తీద్దామంటే దరిద్రంగా ఇరుక్కుపోయాను. ఇంకోసారి ఇలా దొరికిపోయానంటే తప్పకుండా నా మీద డౌట్ వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. వీళ్ళేంటి నన్ను చూడటమే పనిగా పెట్టుకున్నారు? ఏంటి వదినా అలా చూస్తున్నావు? నా రూమ్ ఊడ్చావా వదినా? నా రూమ్ ఊడ్చావా పిన్ని? మీ అందరి గదులు ఓడ్చడానికి నేనేమైనా పని మనిషినా? మరి అఖిల్ రూమ్ ఎందుకు ఊడ్చావు వదినా? ఆ రూమ్ మీదే దృష్టి ఎందుకు పెట్టారు పిన్ని? అంటే నేను అఖిల్ హారికల దయా దాక్షిణ్యాల మీద ఈ ఇంట్లో ఉంటున్నాను కదా, అందుకే వాళ్ళ మీద వాళ్ళ రూమ్ మీద శ్రద్ధ చూపిస్తున్నాను. అంతే, అంతకు మించి ఇంకేం లేదు వదినా. అంతే. ఏదో ఉందత్తయ్య, పిన్ని ఏదో దాస్తోంది. అదేంటో కనిపెడతాం. అది డబ్బే అయితే దాని పనిపడదు. వసుగారు ఏంటండి? అక్కడ బన్నీ కిడ్నీ బ్యాంక్ ఉండాలి కదా, ఏమైంది? అవునండి, అదక్కడ లేదేంటి? బన్నీ ఏంటి మమ్మీ? నీ కిడ్నీ బ్యాంక్ ఏమైంది? అదే పగిలిపోయింది మమ్మీ. మరి అందులో ఉన్న మనీ? నా దగ్గరే ఉన్నాయి డాడీ. కొత్త పిగ్గీ బ్యాంక్ కొని దాంట్లో వేస్తాను. మళ్ళీ దాయడం ఎందుకు? ఆ మనీతో ఏదైనా కొనుక్కో. థ్యాంక్ యూ డాడీ. అన్నయ్య మాత్రమే కొనుక్కోవాలా డాడీ? మాకు కొనివ్వరా? అది బన్నీ దాచుకున్న మనీ అను. మీ మనీ ఏం చేశారు? చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తినేసాంగా. మీ పాకెట్ మనీని మీరు తినేశారు. బన్నీ తన పాకెట్ మనీని దాచుకున్నాడు. ఇప్పుడు తన మనీతో తనకిష్టమైంది కొనుక్కుంటాడు. ఏం బన్నీ? నాకు ఇష్టమైంది కాదు డాడీ, చెల్లెళ్ళకి ఇష్టమైంది కొంటాను. వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను. ఏం అక్కర్లేదు, మాకు కావాల్సింది మేము కొనుక్కుంటాం. నువ్వేమి ఇవ్వద్దు. నువ్వు మాకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, మేమే నీకు సర్ప్రైజ్ ఇస్తాం. రాను. ఏయ్, అను కీర్తిల మాటలకి నువ్వేం ఫీల్ అవ్వకు బన్నీ. చెల్లెళ్ళ మాటలకి అన్నయ్య ఫీల్ అవుతాడా డాడీ? పెద్దనాన్న బాబాయ్ అన్న మాటలకి మీరు ఫీల్ అవ్వనప్పుడు నా చెల్లెళ్ళు అన్న మాటలకి నేనెందుకు ఫీల్ అవుతాను డాడీ? మీకు పెద్దనాన్న బాబాయ్ అంటే ఎంత ఇష్టమో నాకు చెల్లెళ్ళంటే అంత ఇష్టం డాడీ.
వాళ్ళు ఏమన్నా నేను ఫీల్ అవ్వను. వాళ్ళు వద్దన్నా వాళ్ళకి ఇష్టమైందే నేను కొనిస్తాను. అక్కా వదినా, అక్కా ఏంటి రవి? ఏంటంటావేంటక్కా? మర్చిపోయావా? ఏ విషయం పద్మ? అదే వదినా, ఎలక్షన్లో పోటీ చేయడం గురించి అన్నయ్య నొప్పించారా? ఆ, ఇప్పుడు అడుగుతాను రవి. ఆయన మంచి మూడ్లో ఉన్నారు. అయితే త్వరగా వెళ్ళక్కా, వెంటనే అడుగు. మ్మ్. యావండి, ఏదైనా అడిగే ముందు మీ ఆడళ్ళు భలే ప్రేమ కురిపిస్తారే. మరి మామూలుగా అడిగితే మీ మగాళ్ళు మా మాట వింటారా? అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఇలాగే పాడేసావన్నమాట. హా, అవును. మరి తమరి దగ్గర కోట్లున్నాయి కదా, మాటలతో పడేసి అవి కొట్టేశాను. యావండి, ఏంటండి, ఏమైనా కావాలా? మీకెలా తెలుసు? మీ పిలుపులోనే తెలిసిపోతుంది. అంత తెలిసిన వాళ్ళు నేను అడగకుండానే ఇవ్వచ్చు కదా. ఏం కావాలి? ఏది అడిగినా ఇస్తారా? మీరు అడిగేది నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను. మీరు ఇవ్వగలిగిందే నేను అడుగుతానండి. అయితే అడగండి. అత్తయ్య మావయ్యకి మీ ప్రేమనిచ్చారు, బావగారు అఖిల్కి మీ ఆస్తినిచ్చారు, నాకు మంచి భర్త అయ్యారు, పిల్లలకి గొప్ప తండ్రి అయ్యారు. అలాగే ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ అయితే బాగుంటుంది. ఆ ఒక్కటే అడగండి. ఏ, నేనేమైనా కోరరాని కోరిక కోరానా? నాకు ఇష్టం లేనిది అడుగుతున్నారు. మీరు లీడర్ అవ్వాలన్నది నా కోరిక. మీ ఒక్కరి కోరికేనా, లేక గుమ్మం బయట చాటుగా వింటున్న ఆ ఇద్దరి కోరిక కూడానా? హాయ్ హాయ్ అన్నయ్య. మేము బయట ఉన్నట్టు నీకెలా తెలిసిందన్నయ్య? ఇందాక మీ ఇద్దరు తన్ని పిలిచారు కదా. మీరు చాలా తెలివైన వారు బావగారు. యూనియన్ లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు అన్నీ మీకున్నాయి. ఆ మాటకొస్తే మిమ్మల్ని మించిన లీడర్ ఎవరు లేరన్నయ్య. మీరే లీడర్గా ఉండండి, అప్పుడే ఫ్యాక్టరీ బాగుంటుంది, మాలాంటి వర్కర్స్ బతుకులు బాగుపడతాయి. అవునండి, నా కోసం కాకపోయినా రవి పద్మ లాంటి వాళ్ళ కోసమైనా మీరు లీడర్ అవ్వాలి. వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను వసు గారు, కానీ లీడర్గా కాదు. ఒక అవినీతి పరుణ్ణి లీడర్గా మీరు సహిస్తారా అన్నా? వాడిని ఎదిరించరా? వర్కర్గా కూడా అతన్ని ఎదిరించొచ్చు రవి. లీడర్ గా గెలిస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది కదా బావగారు. స్టవ్ మీద పప్పు పెట్టొచ్చావమ్మా, మాడిన వాసన వస్తుంది. అమ్మో పప్పు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తున్నాను. నువ్వు కూడా వెళ్ళి రవి, లేదంటే అన్నం కూడా మాడిపోతుంది. అర్థమైంది అన్నయ్య, బాగా మాట మారుస్తున్నావు. నేను ఫస్ట్ నుంచి ఒకే మాట చెప్తున్నాను రవి. అన్నయ్యని మీరే ఒప్పించలేదునా?
ఏవండి మీరేం చెప్పినా నేను ఒప్పుకోను వసు గారు. భోజనం వడ్డించండి. ఏంటి మామ్ అంత సీరియస్గా థింక్ చేస్తున్నావు? ఆ మనీ గురించేనా? అవును బేబీ. అసలు నాతో కూడా చెప్పకుండా ఆ మనీ కొట్టేయాలన్న థాట్ నీకెలా వచ్చింది మామ్? ఆ మనీ తోటి నీకు మంచి గిఫ్ట్ కొని నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. నిజం చెప్పు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బేబీ? నేనేం చేసినా నీకోసమే కదా. నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు నాకంత పెద్ద షాక్ ఇచ్చావు. మరి నువ్వు దొంగతనం చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఆ సుమంగళి నాకే షాక్ ఇచ్చింది. తన రూమ్ అంతా వెతికి చూశాను, మనీ లేవు. బాగా వెతికావా? వెతికాను బేబీ. మనకి డౌట్ రాని ప్లేస్లో ఆ మనీని దాచిపెట్టినట్టుంది. మనకి డౌట్ రాని ప్లేస్ అంటే కొంప తీసి సుమా అంటే ఆ మనీ మా రూమ్లో డ్రెస్సింగ్ మిర్రర్ వెనకాల దాచిపెట్టలేదు కదా? మనకి డౌట్ రాని ప్లేస్ అంటే నాకేదో డౌటే. మా రూమే కదా, మా రూమే అయి ఉంటుంది. ఈ ఇంట్లో ఆ ప్లేస్ ఎక్కడుందో అర్థం కావట్లేదు బేబీ. ఇందాకటి నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాను. లీవ్ ఇట్ మామ్. ఎక్కువ ఆలోచించి హెడేక్ తెచ్చుకోకు. 50 lakhs బేబీ, ఎలా వదిలేయమంటావు? ఆఫ్టర్ ఆల్ 50 lakhs కదా. ఆ మనీతో సుమా ఆంటీని పండుగ చేసుకుని. భర్త లేరు, పిల్లలు లేరు, అంత డబ్బు తనే చేసుకుంటుంది. తనకి ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా మామ్. ఏ ప్లాన్ లేకుండా డబ్బులు ఎందుకు కొట్టేస్తుంది? ఇంత పాజిటివ్గా ఎప్పుడు మారిపోయావు? నేను నీ డాటర్ అయినంత మాత్రాన నీలాగా నెగటివ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా మామ్. 50 lakhs బేబీ, అంత ఈజీగా వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను? నీతో కూడా చెప్పకుండా నొక్కేయబోతున్నాను. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలే కదా మామ్, 50 కోట్లు కాదు కదా. గుడ్ నైట్. అంత ఈజీగా బేబీ డబ్బులు వదిలేయమంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏవండి ఈ టైంలో ఎక్కడికి? వసు గారు ఇప్పుడే వస్తానండి. ఆ కారు ఎవరిది? అందులో ఎవరున్నారు? చేస్తున్న పని ఆపి మరీ ఎందుకు వచ్చారైనా? కారులో ఉన్నది అంత ముఖ్యమైన మనిషా? ఆ రోజు అను సర్జరీకి కూడా మనీ ఇచ్చింది ఆ పర్సనేనా?
ఎవరై ఉంటారబ్బా? ఏంటి అంత స్పీడ్గా వెళ్ళారు?